ఒక వాగ్దానం, దశాబ్దాల నిరీక్షణ, ఎడారిలాంటి జీవితంలో వికసించిన ఒక అద్భుతం. చుట్టూ ఉన్న సమాజం చిన్నచూపు చూస్తోంది. గొడ్రాలు అనే నిందలతో ఆమె రాత్రంతా కార్చిన కన్నీళ్లెన్నో. కాని వృద్ధాప్యంలో మాతృత్వం అనేది మానవ మేధస్సుకు అసాధ్యమైనప్పటికీ దేవునికి సమస్తమూ సాధ్యమే అని ఆమె జీవితం మొత్తం ప్రపంచానికే నిరూపించింది. అవమానాలతో నవ్వులపాలైన ఆమె జీవితంలోకి దేవుడు నిజమైన నవ్వును, అంటే ఇస్సాకును ఎలా తీసుకొచ్చాడు? విశ్వాసానికి, నిరీక్షణకు మారుపేరుగా నిలిచిన విశ్వాసుల తల్లి శారా జీవితంలో అద్భుత ప్రయాణాన్ని నేటి మన వీడియోలో వివరంగా చూద్దాం. బైబిల్లో సారై పరిచయం చాలా విచారకరమైన వాక్యంతో మొదలవుతుంది. ఆదికాండము 11:29-30లో సారై గొడ్రాలు, ఆమెకు సంతానం లేదు అని స్పష్టంగా రాయబడింది. ఆ కాలపు ప్రాచీన సమాజంలో పిల్లలు లేకపోవడమనేది కేవలం ఒక వ్యక్తిగత లోటు కాదు, అది తీవ్రమైన సామాజిక అవమానం, దేవుని శాపంగా భావించేవారు. బాహ్యంగా ఆమెకు ఎంతో అందం ఉన్నప్పటికీ అంతరంగంలో మాత్రం గుర్తింపులేని శూన్యం ఆమెను నిత్యం వెంటాడుతుండేది. సరిగ్గా ఆ సమయంలోనే దేవుడు అబ్రహామును పిలిచి, నీ దేశమును, నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన చారిత్రక వాస్తవం, వారు నివసిస్తున్న ఊరు అను పట్టణంలో. నేటి దక్షిణ ఇరాక్ ప్రాంతంలో ఉన్న ఈ నగరం అప్పటి మెసొపొటేమియా నాగరికతలో అత్యంత అభివృద్ధి చెందిన మహానగరం. అంతర్జాతీయ వాణిజ్యం, సుసంపన్నమైన సంస్కృతి, ఆకాశాన్ని తాకే భారీ జిగ్గురత్తులు, అనేక విగ్రహదేవతల ఆరాధన, విలాసవంతమైన జీవనశైలికి అది కేంద్రం. సారై అలాంటి నాగరికతలో అత్యంత సౌకర్యవంతమైన మరియు భద్రత కలిగిన వాతావరణంలో జీవించింది. దేవుని పిలుపు మేరకు ఆ విలాసాలను, తన కుటుంబ భద్రతను పూర్తిగా వదిలిపెట్టడానికి ఆమె సిద్ధపడింది. ఈ ఘట్టంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేవుని పిలుపు నేరుగా అబ్రహాముకు మాత్రమే వచ్చింది. అయినప్పటికీ తన భర్తకు దేవుడిచ్చిన దర్శనాన్ని ఆమె తన దర్శనంగా స్వీకరించింది. ఎక్కడికి వెళుతున్నారో, ప్రయాణపు గమ్యస్థానం ఏమిటో తెలియకపోయినా, ఎలాంటి భరోసా కనిపించకపోయినా ఆమె విశ్వాసంతో అడుగులేసింది. హెబ్రీయులకు 11:8లో మనం చూస్తే, విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్లవలనో ఎరుగకయే బయలువెళ్ళెను. అదే అపరిచిత మార్గంలో అంతే బలమైన విశ్వాసంతో శారై కూడా సహకరించింది. మొదటి పేతురు 3:5-6లో చూస్తే, దేవునిపై ఆశ్రయముంచిన పరిశుద్ధ స్త్రీలకు భర్తకు సహకరించి నడిచిన శారై జీవితాన్ని ఇక్కడ ఒక గొప్ప మాదిరిగా, రోల్ మోడల్గా ప్రస్తావించడం జరిగింది. ఊరను పట్టణములో అనేది శారైకి ఒక కంఫర్ట్ జోన్. నేటి ప్రొఫెషనల్ జీవితంలో కూడా మనకు బాగా అలవాటైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, భద్రత ఉన్న చోట నుండి దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కోసం క్రొత్త రంగంలోకి లేదా క్రొత్త ప్రాంతానికి అడుగువేయమన్నప్పుడు తీవ్రమైన భయం వేస్తుంది. శారై వలె భద్రతను కాకుండా దేవుని ప్రణాళికను ఎంచుకోవడం విశ్వాసానికి అసలైన పరీక్ష. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును తన దేశాన్ని వదిలి వెళ్లమని కోరినప్పుడు అబ్రహాము తన భార్య శారమ్మను మరియు తన తమ్ముడి కుమారుడైన లోతును తనతో పాటు తీసుకువెళ్తాడు. తనపై ఆధారపడిన వారందరినీ వెంటపెట్టుకుని వెళ్లాడు. శారమ్మ ఎక్కడా అభ్యంతరం చెప్పినట్లు మనకు కనిపించదు. ఆమె అబ్రహాము పట్ల ఉన్న నమ్మకాన్ని, దేవుని పట్ల ఉన్న భక్తిని ఇది చూపిస్తుంది. విశ్వాసంతో సర్వస్వాన్ని విడిచిపెట్టి కనాను దేశంలో అడుగుపెట్టిన సారాయికి అక్కడ పచ్చటి తివాచీతో స్వాగతం దొరకలేదు. బదులుగా ఆ దేశంలో భారమైన కరువు ఎదురైంది. ప్రాణాలు నిలుపుకోవడానికి వారు ఐగుప్తుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడే సారాయి జీవితంలో అత్యంత క్లిష్టమైన మానసిక సంఘర్షణతో కూడిన ఒక ఘట్టం మొదలైంది. అప్పటికే ఆమె వయసు 65 ఏళ్లు దాటినా ఆమె అత్యంత సౌందర్యవతిగా ఉండేది. తన భార్య అందం చూసి ఐగుప్తీయులు తన్ను చంపేస్తారనే భయంతో అబ్రాము ఒక రాజీకి వచ్చాడు. నువ్వు నా భార్యవని చెప్పవద్దు, నా సహోదరివి అని చెప్పు అని సారాయిని కూడాడు. తన భర్త ప్రాణాన్ని కాపాడటం కోసం సారాయి మౌనంగా ఆ అబద్ధానికి తలొగ్గింది. ఫలితంగా ఫరో ఆమెను తన అంతఃపురంలోకి తీసుకున్నాడు.
సర్వస్వాన్ని వదిలి దేవునిమీద ఆధారపడి వచ్చిన సారాయి ఇప్పుడు ఒక పరాయి రాజు అంతఃపురంలో పూర్తిగా అనాథగా తీవ్రమైన అభద్రతాభావంతో మిగిలిపోయింది. తన భర్తే తన్ను కాపాడలేకపోయినా ఆ నిస్సహాయ స్థితిలో మనుషులు విఫలమైన చోట దేవుడు అద్భుతంగా జోక్యం చేసుకున్నాడు. ఫరో ఇంటివారిని మొత్తి సారాయి పరిశుద్ధతకు ఎలాంటి భంగం కలగకుండా ఆయన ఆమెను ఆశ్చర్యకరంగా కాపాడాడు. దీని గురించి లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. కీర్తనలు 105, 14, 15. ఆయన ఎవరినైననూ వారిని హింసించనీయలేదు. వారి నిమిత్తం ఆయన రాజులను గద్దించెను. నా అభిషిక్తులను ముట్టకూడదనియూ నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదనియూ ఆయన ఆజ్ఞాపించెను. దేవుని చిత్తం ప్రకారం మనం ఏదైనా సరైన నిర్ణయం, ఉద్యోగం మారడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, లేదా దేవుని సేవలోకి అడుగుపెట్టడం, లేదా వివాహం చేసుకోవడం తీసుకున్న వెంటనే అన్నీ సజావుగా జరిగిపోతాయని మనం ఆశిస్తాం. కాని సారాయికి కరువు ఎదురైనట్లే మనక్కూడా ఊహించని ఆర్థిక, మానసిక సంక్షోభాలు రావచ్చు. కరువు రావడం అనేది దేవుని నిరాకరణ కాదు, అది కేవలం మన విశ్వాసానికి ఎదురయ్యే ఒక పరీక్ష మాత్రమే. 2 తిమోతి 2:13. మనము నమ్మదగినవారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన్ను తాను విసర్జించుకొనలేడు. ఐగుప్తు సంక్షోభం నుండి దేవుడు వారిని విడిపించిన తరువాత అబ్రాము కుటుంబం తిరిగి కనాను దేశానికి వచ్చింది. అబ్రాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడయుండెను. కాని సంక్షోభం ముగిసి ఆశీర్వాదం ప్రారంభమైంది అనుకునేలోపే ఇంట్లోనే మరో ఊహించని మానసిక పోరాటం మొదలైంది. ప్రేమతో ఒక స్వంత బిడ్డలా చేరదీసిన తమ్ముని కుమారుడైన లోతు ఆస్తులు, అబ్రహాము ఆస్తులు, వారిద్దరి మందలు పెరిగిపోవడంతో ఆ భూమి వారికి చాలలేదు. ఫలితంగా అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు మధ్య నిత్యం గొడవలు చెలరేగాయి. అప్పుడు అబ్రహాము పెద్దరికం వహించి, మన మధ్య గొడవలు వద్దు, నీకు నచ్చిన ప్రాంతం నువ్వు తీసుకో అని ఆఫరిచ్చాడు. లోతు స్వార్థంతో ఆలోచించాడు. ఆదికాండము 13:10-11 ప్రకారం లోతు కన్నులెత్తి యర్దాను నదీ ప్రాంతమంతటినీ చూచెను. అది యెహోవా తోటవలే ఐగుప్తు దేశము వలె నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు ఆ పచ్చటి మైదానాన్ని సొదొమ వైపు ఎంచుకుని అబ్రహామును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అబ్రహాము, శారై కనానులో మిగిలిపోయారు. సామెతలు 17:1. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఆమోసు 3:3లోని సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట దేవుని సంకల్పం నెరవేరడంలో ఏకీభవించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అబ్రహాము విశ్వాసయాత్రలో శారమ్మ ఆయనకు ఎలా తోడుగా నిలిచిందో ఈ వచనానికి ఆమె జీవితం ఒక పరిపూర్ణ ఉదాహరణ. కొంతకాలం తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. సొదొమరాజుల మీద తూర్పుదేశపు రాజులు దండెత్తారు. ఆ యుద్ధంలో సొదొమరాజులు ఓడిపోయారు. ఆదికాండము 14, 11, 12. వారు సొదొమ, గొమొర్రాల ఆస్తి అంతటినీ, వారి ఆహార పదార్థములన్నిటినీ పట్టుకుని పోయిరి. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసించుచుండను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకుని పోయిరి. ఈ విషయం అబ్రాహాముకు తెలిసింది. అత్యంత పచ్చటి ప్రాంతాన్ని తీసుకున్న లోతును వదిలేయకుండా అబ్రహాము తన ఇంట పుట్టి పెరిగిన 318 మంది యుద్ధనైపుణ్యం గల పనివారిని తీసుకుని ఆ 4 క్రూరమైన రాజుల మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఆదికాండము 14:14. వెళ్లి లోతును, అతని ఆస్తిని విడిపించుకొని వచ్చాడు. సారై మౌనంలో గొప్పతనం. ఈ మొత్తం ఘట్టంలో బైబిల్ సారై మాటలను ఎక్కడా రాయలేదు. కాని ఒక్కసారి ఊహించండి, ఒక భర్త 318 మందితో ఒక భయంకరమైన యుద్ధానికి వెళుతుంటే గుడారంలో ఉన్న ఏ భార్య అయినా ఎలా స్పందిస్తుంది? యుద్ధానికి వెళ్లిన వ్యక్తి కంటే తిరిగి వస్తాడో లేదో అని ఎదురుచూసే వ్యక్తికే గుండె నిబ్బరం కావాలి. ఆ వేచి చూసే ధైర్యాన్ని సారై ప్రదర్శించింది. కుటుంబంలో ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకే మాటు మీద నిలబడటం ముఖ్యం. అబ్రహాము తన ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సారై తన సైలెంట్ సపోర్ట్ ద్వారా అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. అబ్రహాము తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంలో సారై ఏమాత్రం ఆటంకం కలిగించకుండా మేలు చేసింది. సామెతలు 31:11. గుణవతి అయిన భార్య లక్షణం. ఆమె పెనిమిటి
ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నియూ అతనికి మేలు చేయునుగాని కీడేమియూ చేయదు. గలతీయులకు 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాసగృహనకు చేరిన వారి ఎడల, అంటే కుటుంబ సభ్యుల ఎడల మేలు చేద్దాము. కనానుకు వచ్చి 10 ఏళ్లు గడిచాని. వయసు మీద పడుతోంది. దేవుని వాగ్దానం ఇంకా నెరవేరలేదు. నిరీక్షించి విసిగిపోయిన సారాయి తన సొంత తెలివిని వాడింది. ఆ కాలపు ఆచారం ప్రకారం దేవుని వాగ్దానానికి ఒక షార్ట్ కట్ వెతికి తన దాసి హాగరును అబ్రాముకిచ్చింది. ఆదికాండము 16:1-2. మనం ఎంచుకునే షార్ట్ కట్సు ఎప్పుడూ శాంతినివ్వవు. హాగరు గర్భవతి కాగానే సొంత యజమానురాలైన సారాయిని హీనంగా చూసింది. దానికి కోపగించిన సారాయి తప్పు తను చేసి, నాకు కలిగిన ఈ అన్యాయము నీవు భరించవలను అని అబ్రాము నిందించింది. సారాయి తన సొంత బుద్ధిని వాడి కష్టాలు తెచ్చుకుంది. సామెతలు 3:5-6. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. కీర్తనలు 37:7. యెహోవా కొరకు మౌనంగా కనిపెట్టుకొనుము. అంటే దేవుని టైమింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్. గలతీయులకు 4:22-23. దాసికుమారుడు మానవ ప్రయత్నంతో, అంటే శరీరానుసారంగా పుట్టాడు. కాని వాగ్దానపు కుమారుడు దేవుని కృపతో పుట్టాడు. సారాయి తొందరపాటు వల్ల దేవుని ప్రణాళిక, అంటే ఇస్సాకు కంటే ముందే సమస్యలకు కారణమైన ఇష్మాయేలు పుట్టాడు. దానివల్ల సారాయి తన సొంత ఇంట్లోనే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. కనానుకు వచ్చి 24 ఏళ్లు గడిచాయి. అబ్రాము వయసు 99 ఏళ్లు. దేవుని వాగ్దానం నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆ అద్భుతం జరిగే ముందు దేవుడు వారి జీవితంలో ఒక కీలకమైన పని చేశాడు. వారి పేర్లను, వారి గుర్తింపును మార్చాడు. ఆదికాండము 17:5 ప్రకారం, ఇక మీదట నీ పేరు అబ్రాము, గొప్ప తండ్రి అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మరియు ఆదికాండము 17:15 ప్రకారం, దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేస్తాను. నేనామెను ఆశీర్వదిస్తాను. ఆమె జనములకు తల్లియైయుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఒక్క బిడ్డ కూడా లేని ఆ వృద్ధాప్యంలో వారు ఒకరినొకరు అనేక జనములకు తండ్రి, జనములకు తల్లి అని పిలుచుకోవటం లోకానికి ఎంత వింతగా అనిపించి ఉంటుంది. కాని దేవుడు వారిచేత అదే పలికించాడు. మీ జీవితంలో అద్భుతం కళ్లకు కనిపించకముందే ఆ అద్భుతాన్ని నోటితో పలకడం దేవుడు కోరుకుంటున్నాడు. సమాజం లేదా మీ బంధువులు మిమ్మల్ని గొడ్రాలు, ఫెయిల్యూర్, అప్పులపాలు అని పిలవచ్చు. కాని దేవుడు మిమ్మల్ని అలా పిలవడు. దేవుడు మీ సమస్యలను మార్చే ముందు మీరు మిమ్మల్ని చూసుకునే విధానాన్ని మారుస్తాడు. మీ సమస్యల పేరుతో మిమ్మల్ని మీరు పిలుచుకోవటం ఆపేయండి. రోమీయులకు 4:17 ప్రకారం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. అంటే దేవుడు ఇంకా జరగని అద్భుతాలను అప్పటికే జరిగిపోయినట్లుగానే పిలుస్తాడు. మనం కూడా అలాగే విశ్వసించాలి. మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము నివసిస్తున్న కాలమది. అబ్రహాము తన గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు. గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి వినయంతో అబ్రహాము వారికి ఎంతో మర్యాదగా ఆతిథ్యమిచ్చాడు. సారా స్వయంగా పిసికి సిద్ధం చేసిన 3 మాణికల మెత్తని పిండి రొట్టెలు, మందలోని ఒక మంచి లేత దూడ మాంసం, వెన్న, పాలు, తన ఇంటిలోని అత్యుత్తమమైన వాటిని వారి ఎదుట ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా ఒక దాసుడిలా ఆ చెట్టు క్రింద ఎంతో మర్యాదగా నిలుచున్నాడు. భోజనం ముగిసిన తర్వాత, మీ భార్య అయిన సారా ఎక్కడా అని వారడిగారు. అదిగో గుడారములో ఉంది అని అబ్రహాము బదులిచ్చాడు. అప్పుడు దేవుడి నోటి నుండి ఆ చారిత్రక వాగ్దానం బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఇదే కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగును. ఆ సమయంలో సారా ఆయన వెనుక ఉన్న గుడారపు ద్వారం దగ్గర నిలబడి వింటోంది. మానవ కోణంలో
వైద్యపరంగా చూస్తే అది అసాధ్యమైన సమయం. అబ్రహాము, సారా ఇద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులు. స్త్రీధర్మం సారాకు ఎప్పుడో నిలిచిపోయింది. అందుకే ఆ మాట వినగానే ఆమె మనసు మానవ సహజమైన తర్కంతో ఆలోచించింది. నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడునూ వృద్ధుడైయున్నాడుగదా అని బయటకు కాకుండా తనలో తాను నవ్వుకుంది. మనుషులకైతే ఆ నవ్వు కనిపించలేదు, వినిపించలేదు. కాని సర్వాంతర్యామి అయిన దేవుడికి సారా అంతరంగపు సందేహం స్పష్టంగా తెలిసింది. ఆయన అబ్రహాము వైపు తిరిగి కాలాలన్నింటినీ, సృష్టి నియమాలను శాసించే ఒక శక్తివంతమైన ప్రశ్న వేశాడు. వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నగా? భయకంపితమైన సారా తన రహస్య ఆలోచన బయటపడిందని గ్రహించి నేను నవ్వలేదు అని చెప్పింది. కాని సత్యస్వరూపి అయిన దేవుడు, అవును నీవు నవ్వితివి అని ఆమె అంతరంగాన్ని సున్నితంగా గద్దించి తన నిర్ణయకాలంలో వాగ్దానాన్ని నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నాడని స్పష్టం చేశాడు. మనం కూడా సమాజం ముందు, బంధువుల ముందు ఎంతో విశ్వాసంతో ధైర్యంగా కనిపించవచ్చు. కాని ఒంటరిగా మన గుడారంలో, అంటే మన గదిలో ఉన్నప్పుడు మన పరిస్థితులను, మన చేతకానితనాన్ని చూసుకుని దేవుడి వాగ్దానాల మీదే మనకు అనుమానం వస్తుంది. ఈ అప్పుల నుండి నాకు విడుదల కలుగుతుందా, నా జీవితం బాగుపడుతుందా అని సారాలానే మనలో మనం నిరాశతో నవ్వుకుంటాం. హెబ్రీయులకు 11:11 విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అంటే నిరాశతో నవ్విన సారా చివరికి దేవుడి మాటను నమ్మింది. రోమీయులకు 4:19-21 అతడు, అంటే అబ్రహాము, విశ్వాసంలో బలహీనుడు కాక రమారమీ 100 ఏళ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన కాని అవిశ్వాసంతో దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసంతో బలమును పొందెను. దేవుడు తాను సెలవిచ్చిన ప్రకారమే, నిర్ణయించిన సమయానికే అబ్రహాము, శారాల జీవితంలో అద్భుతాన్ని జరిగించారు. ఆదికాండము 21:1-2 ప్రకారం యెహోవా తాను పలికిన మాటను నెరవేరుస్తూ శారాను దర్శించారు. అబ్రహాము వృద్ధాప్యంలో ఉండగా దేవుడు నిర్ణయించిన కాలమున శారా గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ఆ బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టారు, అనగా నవ్వు అని అర్థం. ఒకప్పుడు అవమానంతో కన్నీళ్లు కార్చిన శారా ఇస్సాకు జననంతో పరమానందాన్ని పొందింది. ఆదికాండము 21:6లో ఆమె ఇలా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను, ఈ వార్త వినువారందరూ నాతో కలిసి నవ్వుదురు. ఇది కీర్తనలు 35లోని వాక్యాన్ని స్మరింపజేస్తుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. శారా జీవితంలోని సుదీర్ఘ నిరీక్షణ అనే చీకటి రాత్రి ముగిసి ఇస్సాకు రూపంలో ఒక నూతన సంతోషపు ఉదయం ఉదయించింది. ఇస్సాకు పాలు విడిచిన సందర్భంలో అబ్రహాము ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో దాసి అయిన హాగరు కుమారుడు ఇష్మాయేలు వాగ్దానపుత్రుడైన ఇస్సాకును అపహాస్యం చేయడం శారా గమనించింది. తన కుమారుని భవిష్యత్తు పట్ల అప్రమత్తమైన శారా అబ్రహాముతో ఖచ్చితంగా ఇలా చెప్పింది, ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్లగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రహాముతో అనెను. ఆదికాండము 21:10 ఈ విషయం అబ్రహామును ఎంతో వేదనకు గురిచేసినప్పటికీ దేవుడు స్వయంగా అబ్రహాముతో మాట్లాడుతూ శారా చెప్పిన మాట విను అని ఆజ్ఞాపించారు. దీనితో అబ్రహాము ఉదయమే లేచి హాగరును, ఇష్మాయేలును అక్కడి నుండి పంపివేశాడు. అపోస్తలుడైన పౌలు ఈ ఘట్టాన్ని అద్భుతంగా విశ్లేషించారు. గలతీ 4:29-30 శరీరానుసారంగా పుట్టినవాడు, అనగా ఇష్మాయేలు, ఆత్మానుసారంగా పుట్టినవాణిని, అనగా ఇస్సాకును ఏ విధంగా హింసించాడో నేటికీ ఆత్మీయ పోరాటం అలాగే సాగుతోందని వివరించారు. దేవుని వాగ్దానం, మానవ ప్రయత్నం, అనగా సొంత తెలివితేటలు ఎన్నటికీ కలిసి ప్రయాణం చెయ్యలేవని, వాగ్దాన ఫలాన్ని అనుభవించాలంటే లోక సంబంధమైన ఆలోచనలను విడిచిపెట్టాలని ఈ వృత్తాంతం మనకు బోధిస్తోంది. దేవుడిచ్చిన నవ్వు, ఇస్సాకు తో సారా జీవితంలో చివరి రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి.
ఆదికాండము 23:1-2లో సారా మరణం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. సారా 127 బ్రతికెను. ఇవి సారా బ్రతికిన ఏండ్లు. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను. అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఏడ్చుటకును వచ్చెను. హిత్తీయుల దగ్గర ఎంతో వెల చెల్లించి మక్పేలా గుహను కొని ఎంతో గౌరవంగా తన భార్యను అక్కడ పాతిపెట్టాడు. సారా సంపూర్ణురాలు కాదు. ఆమెకు సందేహాలున్నాయి. తప్పులు చేసింది. ఎదురుచూడలేక తన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె దేవుని వాగ్దానాన్ని విని నవ్వింది కూడా. కాని దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె నవ్వును ఆనందంగా మార్చాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థనలు ఆలస్యమవుతాయి. పెళ్లికోసం ఎదురుచూస్తున్నవారున్నారు. పిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకునేవారున్నారు. ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం కోసం పోరాడేవారున్నారు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కాని మరిచిపోడు. మన టైమింగ్ వేరైనా ఆయన టైమింగ్ పర్ఫెక్ట్. ప్రసంగి 3:11 దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. హబక్కూకు 2:3 ఆ దర్శన విషయం నిర్ణయకాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగుచేయక వచ్చును. ఈరోజు మీ హృదయంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుండవచ్చు. నాకున్న ఈ కష్టానికి పరిష్కారం ఉందా? నా పరిస్థితి మారుతుందా అని. ఒక్కసారి ఆగి ఆలోచించండి. దేవునికి అసాధ్యమైనదేదైనా ఉందా? మీ సమాధానమేమిటి?